ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనపడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెధవల దగ్గర పనిచేసేవాడివి మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ, విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే, నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుందనుకుంటున్నావేమో. చూడు, చావనైనా చస్తాను కానీ ఇలాంటి వెధవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను. గుర్తుంచుకో. సువర్ణ నువ్వు మాట్లాడతాలే. పండనా మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు ఆ అమ్మాయి? నన్ను చేసుకోవాలనుకున్న అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే. ఏ విధమని అడగాలి? అనయా అనయా అమ్మాయి దొరికిందా? అది సరే కానీ నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా, లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా. జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే, దాని గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావు. అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న అడుగునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకరాయి తీసుకుని బెడేలు మన నెత్తిమే కొట్టావు. దాంతో వాడు శ్మశానానికి ఇది 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు, అలా పొదునెక్కిన బ్లేడ్లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు. ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు, ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తా. ఇదిగో, పరిస్థితులు సర్దుమణిగే వరకు మీరు కామ్గా ఉండండి. జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకొని నడవండి. పద. రండి రవికర్మ గారు, రండి. ఆహ్వానం ఆహ్వానం, రండి. వాట్ ఇస్ దిస్? అమ్మో, ఇదేంటే మాకు వెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయలేదంటే? అదా రెడ్ కార్పెట్లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట. మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. రెడ్ కార్పెట్ మీద. ఏంటి రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా? అవును. సర్నే నోర్మయ్, ఆయన ఎవరు అనుకుంటున్నావు? రవి కర్మ అని గొప్ప పెయింటర్. తన చేత్తో దింపని ఫిగర్ లేదు. ఓ బ్రోకరా? నోర్మయ్, బయటకెళ్ళండి బయటకెళ్ళండి. సార్, ఎవరన్నా ఇతను? ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటరు. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఈయనకి చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు. మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా, నీకేంటలా చెమటలు పడుతున్నాయి? అదా గాలి అడక. కరెక్ట్ కరెక్ట్. సరే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే, ఇద్దరికి. అలాగే. రవికర్మ గారు, మొదలెడదామా? ఇంకా చెప్పండి, ఏం గీస్తున్నారు? చెప్పుకో. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు. అంత చిన్నవా? ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో, నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? ఆ బొమ్మ అయిపోయినదే. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు, కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా? రే పండు, తిప్పురా బండి. ఎక్కడరా అమ్మాయి? తెచ్చారా? అన్నయ్య, బొమ్మ గీయించాను, చూడు. బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది. అందుకే తల బాదుకుంటున్నాడు. వేసింది ఎవరు? చెప్పింది ఎవరు?
ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు అదే అన్న నీకు తెలుసు కదా పాపం కొద్దిగా ఆ, ఆ. ఆ? ఇంట్లో ఉన్న అమ్మాయ్యా కరెక్టే హ? ఒరే రవి కర్మ ఏంట్రా నాకు ఈ కర్మ ఈ అమ్మాయి బొమ్మ గీసావు అన్నట్టు చేసినానా నువ్వెవరిని చెప్తా వాళ్ళని గీసినానా నానేటి చెప్పినాను ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా చెప్పనేదాటే పేసేలాగా ఉంటది కళ్ళులాగా ఉంటాయి కోలికలు చెప్పనేదా ఏంట్రా ఆడు చెప్పేది నువ్వు గీసేది నీ అబ్బా ఏ బాబాయ్ ఇదేంటిదే? మధ్యలో నాన్న దొరుకుకోవాలన్నట్టే రేయ్, రేయ్, జయాబాయ్, ఆగరా. ఆగరా, జయాబాయ్, కొరుకుతా. రేయ్ చంపేస్తాను రా ఈసారి వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చేయండి రా శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనిషిని కొట్టమంటే మన మనుషులు కొట్టి సారీ పండన్న చీకట్లో ఫోటోలు నీ కనపడలేదు. బొంద నువ్వు నోరుమోయ్ ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టు అబ్బా ఇంకెందుకు ఈ అమ్మాయి కోసమే ఈ అమ్మాయి కోసమా ఆ, అదేనా ఆ షేక్ కి అప్పు చెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు ఆ. ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు ఆ. వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి నేను అదే అనుకున్నా. వెరీ గుడ్ ఆహా, ఆ. వజ్రోత్సవాలని చూసొచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానంట. నీలాంటోడు వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్. వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు అన్న పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. సరే. గుడ్ నైట్ Good night. గుడ్ నైట్ నువ్వురా గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు ఇంకోసారి వచ్చారంటే. నానా ఆ. వాళ్ళు పోయి అర్ధ గంట అయిందనా నువ్వు పోయి వండుకో అనా మమ్మల్ని చంపుతున్నావు ఓహో. నడురా పోయి పద పండన్న కలిసి పడుకుందాం. చిచి అతలగలే పద్మా నువ్వు ఇక్కడే ఉండు నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే. సార్ మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా ఈయనే అన్న. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు మనల్ని చూడగానే అతి వినయంగా చేతిలో కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. ఆహా అలాగా నీ పేరేమిటో? గంగులు అంటారండి. గంగులు గారు మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. ప్రేమికులను విడదీయటం కరెక్ట్ కాదండి. అంటే పెళ్లి చేసుకున్నాకే ఎడదీయాలంటారండి. అప్పుడు మనం విడదీయవలసిన అవసరం లేదు, వాళ్ళే విడిపోతారు అన్న వైఫ్ మా వదిన జంపుగా. నువ్వు నోర్మోయ్. చూడండి వీడు నా మనిషి. వీళ్ళ ప్రేమను కాదనకండి. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పద రేయ్ అమ్మాయి లోపల తీసుకురా. అలాగే అన్న. పదండి. గంగులు గారు ఏంటి? మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కావాలేంటి? మర్చికోటి చూపించండి. సరిపోతాయా ఇంకా వదలనా? మీ దగ్గరే ఉంచుకోండి.